హాయ్ వెల్కమ్ టు డాట్ న్యూస్. ఎన్నికల ప్రచారంలో ప్రతి రాజకీయ నాయకుడు హామీలు ఇస్తుంటారు, కానీ వాటిని అమలు చేసే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వారిలో సీఎం జగన్ అగ్రభాగాన నిలుస్తారు. ఇప్పటికే ఇచ్చిన వాటిలో 90% హామీలను నెరవేర్చి తాను మాటల ముఖ్యమంత్రిని కాదు చేతల సీఎం అని నిరూపించుకున్న జగన్ తాజాగా వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి జాతికి అంకితం చేశారు. 1996 మార్చి 5న గొట్టిపడియా వద్ద ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థాపన వేశారు. అప్పటి నుంచి కాలయాపన చేస్తూ వచ్చిన బాబు 2004 వరకు ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది కేవలం 10 లక్షల రూపాయలు మాత్రమే. ఇక 2014లో మరోసారి అధికారంలోకి వచ్చిన బాబు ప్రజాధనాన్ని దోచుకోవడానికి ప్రాజెక్టును వాడుకున్నారు. ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి ఆయన బినామీలకు పనులు అప్పజెప్పి 631 కోట్లు దోచుకున్నారని అప్పట్లో ప్రతిపక్షాలు గట్టిగానే నిలదీశాయి. దీనికి పైగా కాగ్ సైతం చంద్రబాబును తప్పుపట్టింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంకల్పించారు. కరోనా సమయంలోనూ వెనక్కి తగ్గలేదు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ఆగలేదు, ఆపలేదు కూడా. బాబు మిగిల్చిన మొదటి టన్నెల్ 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్లో ప్రారంభించి 2021 జనవరి 13 నాటికి పూర్తి చేశారు. ఈ మధ్య కాలంలో పనులు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి. అందుకు నిదర్శనం చంద్రబాబు హయాంలో సొరంగం తవ్వకాలు రోజుకు సగటు 2.14 మీటర్లు జరిగితే జగన్ హయాంలో ఏకంగా 4.12 మీటర్లతో ముందుకు కదిలాయి. తద్వారా ప్రాజెక్ట్ నిర్మాణంపై తనకున్న దృఢ సంకల్పాన్ని నిరూపించుకున్నారు జగన్. ఇదే వేగంతో దాదాపు 3 ఏళ్లలోనే 10.56 కిలోమీటర్లు స్వరంగాన్ని తవ్వి నేడు సగౌరవంగా ప్రాజెక్టును ప్రారంభించారు. తాజాగా ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడంతో ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని దాదాపు 15.25 లక్షల మందికి పైగా తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు వెల్లడించారు. 10,000 కోట్లు అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల ఈ 3 జిల్లాల ప్రజలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. Please subscribe .news.